డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తానన్నారు. సో ఇప్పుడు దాన్ని పార్టీ పరంగా మాత్రమే అమలు చేస్తానంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? మేము మన ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి చట్టపరంగా సాధ్యం అవ్వట్లేదు, మేము పార్టీ పరంగా ఇస్తామని ఏదైతే నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, జీవోలు ఆర్డినెన్స్లు ఆగవు. మీరు అసెంబ్లీలో బిల్లు చేసిన తర్వాత ఇక్కడ గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి భవన్కి వెళ్ళింది. రాష్ట్రపతి కేంద్ర కార్యాలయంకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉండే. ఏ విధంగా అయితే తమిళనాడు తరహాలో జయలలిత ఆ రోజు 7 సార్లు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళింది, 8వసారి మొత్తం బట్టలు బాసలు అన్ని తీసుకుపోయి వస్తే నేను 9th షెడ్యూల్లో పెట్టించుకొని వస్తానని శపథం చేసిపోయింది. నువ్వేం చేసిపోయినావు? ఈడ చట్టం చేసి బిల్లులో వదిలిపెట్టి ఈ బిల్లు ఏం చేసినా కూడా తెలియకుండా డైరెక్ట్ నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వం కాడికి పోయి ఆ ఢిల్లీలో కూర్చొని జంతర్ మంతర్లో యుద్ధం చేసి పోరాటం చేస్తాం. అది మేము ఆ రోజు చెప్పినాం, ఇది బీసీలు మోసం చేయడం అని చెప్పినాం. మేము ఏదైతే చెప్పినాం అదే జరిగింది. మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్లో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లో ఉన్న బీసీ ఎమ్మెల్యే ఎంపీలు మేము ఒకటే చెప్తున్నాం, మీరు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి, 9th షెడ్యూల్లో చేర్పించండి. అక్కడ ప్రధానమంత్రితోని రాష్ట్రపతితో సమయం తీసుకొని రేపు జరగబోయే December 1 నుంచి శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో పెట్టి చర్చించి రాజ్యాంగ సవరణ చేయించి 9th షెడ్యూల్లో పెట్టించి 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్థానిక సంస్థలు తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చేస్తే వస్తాయి తప్ప మీరేదో జీవోలు ఇచ్చినాం, ఆర్డినెన్స్ ఇచ్చినాం, అయితే లేదు పార్టీ పరంగా ఇస్తామని చెప్తే బీసీలను మరోసారి మోసం చేయటమే అవుతా ఉంది. అందుకే నేను బీసీ సమాజానికి ఒకటి చెప్తున్నాను, నా బీసీ సోదరులారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా, బీజేపీ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా, వీళ్ళు ఎప్పుడైనా మన పార్టీలో పాలేరుగా చూస్తున్నారు, మిమ్మల్ని పార్టీలో స్టెప్నీలుగా చూస్తున్నారు. ఎందుకంటే ఓ పంక్చర్ అయితే ఇంకొక టైర్ వేసుకునేటట్టుగా చూస్తున్నారు తప్ప మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా చూడట్లేదు. మీరు ఎమ్మెల్యేలు అవ్వడం కోసం కానీ మీరు సర్పంచులు, ఎంపీటీసీ అవ్వడానికి ఆ వర్గాలకు మనసు పట్టలేదు. నువ్వు ఎమ్మెల్యే చేస్తున్నావు కానీ వాటిని ఎమ్మెల్యే కావడానికి కూడా ఇష్టపడట్లేదు. అట్లాంటి పార్టీలో మీరు ఉండకండి. ఇప్పటికైనా బీసీ సమాజం, బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ ఓటర్లు సోయి తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో మనకు బతుకు లేదు, ఈ రాష్ట్రంలో మనని నెగలియరు, ఈ రాష్ట్రంలో వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకొక 10-20 ఏళ్లలో బీసీ సమాజం పూర్తిగా నాశనం చేసి పడేస్తారు. కావున మీరందరూ సోయి తెచ్చుకొని బీసీలు అందరూ బీసీలకు ఓట్లు వేసుకోండి. 90% అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోయిన తర్వాత మిగతా సీట్లలో ఓన్లీ బీసీలు నిలబడండి. ఎస్సీ ఎస్టీ సోదరుల మద్దతు తీసుకోండి, మైనారిటీల మద్దతు తీసుకోండి. బీసీలు అన్ని బీసీ ఎన్ని 12,700 గ్రామాలు ఉంటే ఎస్సీ ఎస్టీలు పోగా మిగతా మొత్తం బీసీలు గెలవాలని నేను తెలియజేస్తా ఉన్నా. బీసీలు ఇప్పుడు కనుక చైతన్యం కాకపోతే, బీసీలలో రాజకీయ చైతన్యం రాకపోతే, బీసీలలో ఓటు చైతన్యం రాకపోతే మనకు విలువ ఉండదు. ఎంతసేపు ఉన్నా ఎల్లిగా మల్లిగా సీనుగా ఇంకెన్ని రోజులు ఈ అవమానాలు భరిస్తారు? ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ పార్టీల కాడ ఊడియం చేస్తారు? ఇంకెన్ని రోజులు వాళ్ళ దగ్గర గులాంగిరి చేద్దాం అనుకుంటారు? అసలు ఎవడు మన మీద ఆధిపత్యం చేయించడానికి వాడికి ఉన్న అర్హతలు ఏందని నేను అడుగుతా ఉన్నాను. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు సమానం అనేటటువంటి తెలియజేస్తుంది. రిజర్వేషన్ ఎందుకు వస్తుంది? శతాబ్దాలుగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అభివృద్ధిలోకి రావడం కోసం ఏర్పాటు చేసినటువంటి సహకారమే రాజ్యాంగం. రిజర్వేషన్స్ ఏర్పాటు చేసింది రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ వస్తే కూడా ఒప్పుకుంటలేరంటే మనం బాగుపడితే ఈ వర్గాలు ఒప్పుకుంటలే కాబట్టి వీళ్ళ యొక్క రాజకీయాన్ని భూస్థాపితం చేస్తేనే మనం బతికి పట్టగడతాం ఈ రాష్ట్రం తెలియజేస్తూ ఖచ్చితంగా 3 పార్టీలకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 3 పార్టీలు దొంగ పార్టీలు అయినాయి. ఎవరిని అడగకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన బీజేపీ దొంగ పార్టీ, దొంగ ప్రభుత్వాన్ని నడుపుతుంది కేంద్రంలో. అదే బీసీల పక్షాన వారికి ఏ మాత్రం కూడా వారికి ఇంత ప్రేమ కూడా లేదు. 7% ఉన్నోళ్లకు 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో అధినేత కేసీఆర్ గారు కూడా బీసీలని నాశనం చేసిండు. 7% లేనికి 10% ఇచ్చిండు ఈడబ్ల్యూఎస్లకు. నిజంగానే ఈ ఓసీలలో పేదలు ఉంటారు. ఎంత శాతం ఉంటారు? 7% ఉన్నదంటే 1-2%. 1-2% 7% 10% పెట్టిస్తాం. 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అడిగితే మీకు వచ్చిన బాధ ఏంది, మీకు వచ్చిన నొప్పి ఏందని అడుగుతాం. ఖబర్దార్ బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఈ పార్టీలను భూస్థాపితం చేయాలి. ఈ జెండాలు తగలబెట్టాలి. ఈ రాష్ట్రంలో బీసీల జెండా ఎత్తుకోవాలి, బీసీల రాజ్యాధికార స్లోగన్ ఎత్తుకోవాలి, బీసీలకు ఓట్లు వేసుకోవాలి, ఎస్సీ ఎస్టీలను కలుపుకోవాలి, ఓసీలో ఉన్న పేదల నిజాయితీ పనులను కలుపుకొని సర్పంచ్గా గెలవాలని కోరుకుంటూ ఇట్లు మీ బైట్ శేఖర్, బీసీ పొలిటికల్ ఫండ్ రాష్ట్ర కన్వీనర్.